ఒక తాజా సర్వే ప్రకారం మన దేశంలో అక్షరాల 12 లక్షల మంది జ్యోతిష్యులున్నారట. అవును, మీరు విన్నది నిజమే. ప్రతి వీధి చివర, ప్రతి టీవీ ఛానల్లోనూ మన భవిష్యత్తును అరచేతిలో పెట్టి చూపిస్తామనే మేధావులు వీళ్ళంతా. వీళ్ళు గ్రహాల గతులు మారుస్తారు, జాతక చక్రాన్ని తిరగేస్తారు, మీకు ఎప్పుడు పెళ్ళవుతుందో చెప్తారు, ఏ రత్నం పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందో కూడా వివరిస్తారు. అంతెందుకు, ఏ గ్రహం ఏ ఇంట్లో దూరిందో కూడా వీళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంతమంది మహానుభావుల్లో ఏ ఒక్కరికైనా మన కిచెన్లో ఉండే గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఆకాశాన్ని అంటుతాయని గాని, సామాన్యుడికి గ్యాస్ కష్టాలొస్తాయని గాని ఏ రోజైనా గ్రహించారా అనిపిస్తోంది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కనిపిస్తున్నాయి కానీ వంటింట్లో ఖాళీ అవుతున్న సిలిండర్ మాత్రం ఏ జాతక చక్రంలోనూ కనిపించలేదేమో. ఏదేమైనా గ్రహాల మంట కంటే గ్యాస్ మంటే సామాన్యుడికి ఎక్కువ సెగ పుట్టిస్తోంది కదూ. ఏమంటారు?